నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఎస్ఆర్కే ఎక్కడ అంటే ఎస్ఆర్కే అంటే బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అయితే కాదు. ఎస్ఆర్కే అంటే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అనమాట. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ, ఎందుకంటే ఇంతకుముందు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఏ ప్రెస్ మీట్లో చూసినా ఆయనే కనబడ్డారు కదా మనకి. సో ఇప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కనబడితే మరి ఆయన కనబడతలేడు. ఏంది ఆయన కథ ఏంది, మరి అజ్ఞానతంలోకి పోయినట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఎస్ఆర్కే ఎక్కడ ఉన్నారు అంటే మీరు తప్పుగా అనుకోకండి. ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే, ఇంతకుముందు చూసినట్టయితే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఈయన వచ్చి మాట్లాడేటోడు. అంటే ముఖ్యమంత్రి ఆయనే, అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన తెలియని పరిస్థితుల్లో ఉండే అప్పట్లో. సో ఇప్పుడు మరి ఎక్కడ కనబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా కూడా ఆయన పక్కన కనబడట్లేదు. మరి ఏంది, ఆయన ఎస్కేప్ అయిందా, దేశం దాటి వెళ్ళిపోయిందా, లేకపోతే ఎక్కడైనా దాక్కున్నాడా, ఏంది అంటారు అసలు? మరి ఇప్పుడు కనిపిస్తే కాల్ చేస్తాడేమో వైఎస్ జగన్. ఓకే, అంత కోపంగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఏదో కొన్ని చాలా లేటుగా తెలుస్తూ ఉంటాయి మనిషికి. తప్పులు కావచ్చు, లేదు పతనాలు కావచ్చు, లేదు ఒక వ్యక్తి మీద ఉండే ఒక అభిప్రాయం మారడం కావచ్చు. ఇవన్నీ చాలా ఆలస్యంగా జరుగుతాయి. సో 5 ఏళ్ళు అంతా నేనే, అన్నీ నేనే, ముందు నేనే వెనక నేనే అన్నట్టుగా ఉన్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని మామూలుగా ముంచలేదు. పాతాళానికి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే ఏదో ఉన్నాయి కదా, అసురలోకం, పాతాళ లోకం, ఇట్లా మనకి ఒక 7 లోకాలు ఎన్నో ఉన్నాయి. సో అట్టడుగు లోకానికి దింపేశాడు ఆయన. ఇంకా తేరుకోలేడు. ఇది గుర్తించేసరికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఎవరు నష్టపోయాడు? జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు. అంటే నిజంగా పాపం మనం ఎప్పటికైనా కొద్దిగా మెచ్చుకోవాలంటే విజయసాయి రెడ్డిని మెచ్చుకోవాలి. అంతో ఇంతో డబ్బులు ఇప్పించాడు కదా ముందు. సరే, ఎలా ఇప్పించినా డబ్బులు ఇప్పించాడు క్విడ్ ప్రోకో తోటి. తర్వాత ఒక సోషల్ మీడియాని ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియాలో ఎలా తిట్టచ్చు అనేది నేర్పించాడు. దాన్ని అందిపుచ్చుకుని సజ్జల భార్గవ రెడ్డి రెచ్చిపోయాడు. ఆయన చేయబట్టి, అసలు భార్గవ రెడ్డి చేయబట్టే సాయి పక్కకు తప్పుకున్నాయి, వాళ్ళ నాన్న సెకండ్ ప్లేస్కి వచ్చినట్టు. దట్స్ వాట్. యా, అసలు యాక్చువల్గా సజ్జల భార్గవ రెడ్డి దాన్ని సవ్యంగా చేసి ఉంటే, ఇప్పుడు మీరు గమనించండి, తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియాకి వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాకి ఉండే డిఫరెన్స్ కదా. అంటే తిట్టడం తప్పు కాదు. ఆ తిట్టేదానికి ఒక బేస్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, తిట్టాక దానికి ఒక విలువ ఉండాలి. ఓకే, వీళ్ళు సరిగానే అన్నారు, సరిగానే తిట్టారు, వీళ్ళు తిట్టడంలో తప్పు లేదు అని ప్రజలు అనుకోవాలి. అకారణంగా మనం ఒకళ్ళు ద్వేషించకూడదు, అకారణంగా ఒకళ్ళని మనం తిట్టకూడదు. ఏదైనా కూడా సమయోచితంగా సకారణంతో మనం ఏదైనా చేస్తే అది అందంగా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలకి ఏమైంది, ఒకే నెగిటివ్ అర్థం లేకుండా తెల్లారులేస్తే చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాలి, చంద్రబాబు నాయుడు కొడుకుని ఎలా తిట్టాలి, పవన్ కళ్యాణ్ని ఎలా తిట్టాలి, ఇదా నీకు కావాల్సింది. నిజంగా పాపం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అనుకోవాలా, చేతకానివాడు అనుకోవాలా, మనకు అర్థం కాదు. ఇంత డబ్బు పెట్టుకున్నాడు, ఇంత డబ్బు వెదజల్లాడు సోషల్ మీడియాకి కదా. 100 కోట్లు అంటే మాట్లాడండి. నిజంగా అంత ఖర్చు అయ్యి ఉంటుందా, లేకపోతే మధ్యలో వాళ్ళు ఖర్చు అవ్వడం కాదు, ఖర్చు అవ్వదు. అంటే ప్యాకేజ్, అదే ఆ ప్యాకేజ్లో ఇప్పుడు మీరు తీసుకుంటారండి, యు ఆర్ ద హెడ్ అనుకుందాము. 100 కోట్లు తీసుకుని మీరు ఉద్యోగస్తులకు ఎంత ఇస్తారు? 100 కోట్లు ఇచ్చేస్తారు. 5 కోట్లు ఖర్చు పెట్టుంటారు, మహా అయితే 10 కోట్లు అనుకోండి. 90 కోట్ల హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు జేబులోకి వెళ్ళాయి. పోనీ వాడి పని వాడు సవ్యంగా చేశాడా రిషి అన్నవాడు? లాస్ట్కి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎలా పిచ్చాడులా మాట్లాడాడు. 175/175 ఏంటి, వై నాట్ 175 అన్నాడు. లేదంటే ఈసారి 151 కంటే ఎక్కువే వస్తాయి అన్నాడు, ఆయనే చెప్పాడు. ఆ రిషి అన్నవాడు ఎవడో వాడు మాట్లాడలా. అంటే మోసం, అందరి చేత మోసగించబడ్డాడు ఈయన. డబ్బులు ఆడుకోవడమే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అందరికంటే నెంబర్ 1 ప్లేయర్ అన్నమాట. తర్వాతే మిగతా వాళ్ళు వస్తారు. ఇప్పుడు చెల్లెలు కరెక్ట్గా అందుకే అసెస్ చేసిందండి షర్మిల. ప్రతి ఒక్కళ్ళ గురించి కరెక్ట్గా అసెస్ చేసి చెప్పగలిగింది. ఆ అసెస్మెంట్ జగన్మోహన్ రెడ్డికి లేకపోయింది. చెల్లెల్ని పక్కన పెట్టుకోకుండా దూరం పంపించటమే ఆయన చేసిన మొదటి తప్పు. రెండో తప్పు బాబాయిని చంపించటం. ఒక ఎంపీ సీటు కోసం బాబాయిని చంపించటం ఏంటండి, బుద్ధి లేకుండా.
ఇప్పుడు అది తనను చంపించడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకాకి అయిపోయారని అనుకోవచ్చా? ఎందుకంటే తన కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడే వ్యక్తులు లేకుండా అయిపోయారు. కరెక్ట్. ఇప్పుడు అంటే నువ్వు ఇలా చేతకాని వాడివి, నువ్వు ఇట్లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నావు, నువ్వేం చేసావో నీకే తెలీదు, నువ్వు ఎవడి మాట వినవు, నీతో మేము ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఎవడి మాటైనా వినుంటే మనిషి అన్నవాడు ఏం చేయాలంటే కనీసం సలహాదారులను పెట్టుకున్నప్పుడు పనికిమాల సలహాలు ఇచ్చినా పనికొచ్చే సలహాలు ఇచ్చినా ఫస్ట్ వినాలి. విన్నాక నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నాక మనకంటూ ఒక 2-3 మన పక్కన ఉండాలి. అంటే నమ్మకస్తులు, భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డికి నిజమైన స్నేహితుడు ఎవడైనా ఇంతవరకు మనం చూసామా? మీరు చెప్పండి, ఒక్కళ్ళ పేరు మనకు కనిపించిందా? మనకి ఒక్కళ్ళు కనిపించారా? అందరు డబ్బు కోసం ఉన్నట్టు వాళ్ళ ఆస్తులు పెంచడానికి ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఈయన ఎంత చేతకాని వాడంటే ఈయన కళ్ళ ముందు వాళ్ళందరికీ ఆస్తులు పెరిగిపోయాయి. అది కూడా గ్రహించలేకపోయాడు అసలు జగన్మోహన్ రెడ్డి. కళ్ళ ముందు జర్నలిస్టులు అన్న వాళ్ళు రెచ్చిపోయారు. మీరు చూసారో లేదో, ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చి ఫ్లాట్స్ ఇచ్చి 2 కోట్లు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి, ఈవెన్ జర్నలిస్టులకి ఆడేంటి మొగేంటి. ఈయన రామకృష్ణారెడ్డి కూడా అదే కదా, అక్కడ నుంచి వచ్చిన అతనే, అక్కడి నుంచి వచ్చిన వాడే కదా, ఒక జర్నలిస్టే కదా. నేనంటాను, ఎందుకు అంత నెత్తిన పెట్టుకోవాలి నువ్వు? ఈరోజు ఏమయ్యాడు రామకృష్ణారెడ్డి? భయపడి దాక్కున్నాడా? చాలా మంది వైసీపీ నేతలే చెప్పారు కదా, సజ్జల వల్ల చాలా వరకు ప్రతి వాడు ఇప్పుడు నోరు విప్పుతున్నాడమ్మా. ఈ విప్పేదేదో ఇప్పుడు ఆకాశరావుని ఉత్తరాలైనా రాసి ఉండాలి కదా, భారతీరెడ్డికైనా రాసి ఉండొచ్చు కదా. సరే, వీళ్ళకి అక్కర్లేదు. మనకి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక, మనందరం సుమతి శతకం చదువుకున్న పద్యం. మరి వినాలి కదా తల్లి. కనీసం వీళ్ళందరూ కూడా మధ్యలోనైనా తిరగబడితే, ఇప్పుడు నీకు బిగినింగ్లోనే అర్థమైపోయింది వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈజ్ రామకృష్ణారెడ్డి. సరే, 2 ఏళ్ళు చూశారు, 2.5 సంవత్సరాలు చూశారు, 2.5 years బ్రేక్, అది బ్రేక్ ఈవెన్ అనుకుందాం. 2.5 yearsకి వీళ్ళల్లో తిరుగుబాటు వచ్చి ఉంటే కదా, అందరూ కలిపి తిరుగుబాటు చేసుకుని ఒక నాయకుడిని ఎన్నుకుని, ఇంకో జగన్మోహన్ రెడ్డి నువ్వు మాకొద్దు, నువ్వు మా మాట వింటలేదు, మేము అవినీతి పరులం అయిపోయాము, అనవసరంగా మేము ఇబ్బందులు పడుతున్నాము అని కనుక తిరుగుబాటు వచ్చుంటే ఎలా ఉండేది అసలు పార్టీ? అంటే పార్టీ అంటే ముఖ్యమంత్రి పక్కన CS లాంటి వాళ్ళే ల్యాండ్లు కబ్జా చేస్తుంటే మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు? అది ఎప్పటికి వచ్చింది? ఇప్పుడు జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఫస్ట్ మంచిగానే ఉన్నారుగా. అంటే వాళ్ళెవరూ కూడా అంత అవినీతి పరులు కాదు. అసలు జవహర్ రెడ్డి ఎప్పుడు మారాడు? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాక, టీటీడీకి వచ్చాక కొంచెం అవినీతి మరకలు అంటుకున్నాయి ఆయనకి. అవి అందుకే సావాస దోషాలు అనేది. సావాస దోషాలు అనేవి అంటే చెడు సావాసం చేస్తే మనకు అవి అంటుకుంటాయి. నీ స్నేహితులు మంచి వాళ్ళు అయితే, నీకు మంచి సలహా ఇచ్చేవాళ్ళు అయితే నువ్వు మంచిగా ఉంటావు. నువ్వు సజ్జలని గమనించినప్పుడు ఎందుకు 5 ఏళ్ళు నీ పక్కన పెట్టుకున్నావు? 2 ఏళ్లలోనే పక్క నుంచి తప్పించవచ్చు కదా. వీళ్ళు తిరుగుబాటు చేసుంటే, మాకు జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుని ఉంటే కదలికి వచ్చి ఉండేది జగన్మోహన్లో. వినేదానికి వినేవాడేమో కొద్దో గొప్ప, అంటే పూర్తిగా వింటాడని కాదు, కనీసం ఓకే అయ్యో మనం ఇలా తప్పు చేస్తున్నామా వినాలా అని ఒక చిన్న ఆలోచన వచ్చినా కూడా, ఒక కదలిక వచ్చినా కూడా పార్టీ ఇంత ఘోరంగా పరాజయము పొందదు. సజ్జల లాంటి వాళ్ళు ఒక పెద్ద హీరో అయిపోరు, కోట్లు కూడబెట్టుకోరు. సజ్జల కొడుకు లాంటి వాళ్ళు పనికిమాలిన సోషల్ మీడియాని ఎప్పుడైతే నడిపాడో, ఈ పనికిమాలిన అరెస్టులు ఎప్పుడైతే చేయించాడో, ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళ మీద ఇష్టానుసారం కేసులు పెట్టారు, ఇప్పుడు కేసులు లేని తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా? అంటే ఆ కేసులు పెట్టడం అనేది నీకు అదొక ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ఇవాళ సజ్జల దాంకున్నాడో లేదు, దేశం విడిచి పారిపోయాడో మనకు తెలియదండి. కానీ సజ్జల కనిపిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు. ఇప్పుడు సజ్జల్ని పక్కకు పెట్టేసినట్టే. ఎందుకంటే కొత్త సలహాదారుని తెచ్చుకున్నాడు కదా, ఆళ్ళ మోహన్ సాయి దత్తా అని. మరి ఆయన IIT స్టూడెంట్, అంతకుముందు తెలుగుదేశంలో కూడా ఉన్నాడని విన్నాం, వాళ్ళకు కూడా సలహాదారుగా. సో ఈయన ఏం స్ట్రాటజిస్టో మనం చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.